ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. బేతెల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ యొక్క ఈ ఉపవాస ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, మా ప్రభువా, నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో నీ కాపుదల సంరక్షణ బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషములు నేను ఆరాధించినట్టుగా సత్యంతో కూడిన ఆత్మతో మేము ఆరాధన చేయడానికి సహాయతను అనుగ్రహించండి. ప్రతి ఆటంకములను పారద్రోలండి. ఈ ఆరాధన అంతర ద్వారా నీ నామం మాత్రం కనపరచబడడానికి, మేము దీవించబడడానికి సహాయతను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 640వ కీర్తన పాడుకోవడం ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. యేసుని ప్రేమ అగమ్యమానందమే, హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయజూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా, ఇంటినంటివి నా మొర్రకు ముందే తోడనుండు నంటివి, తోడనుండు నంటివి. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపరి అయి, కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు, కరుణగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను, స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ
ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసు నీ ప్రేమ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రెవరెండ్ ఎం సమర్పణ రావయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చూస్తున్నాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానం చేయడానికి, అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సంఘ కాపురికి కుటుంబానికి వందనాలు తెలియజేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు మనం ధ్యానంలో ఉంటాం. దావీదు నోబులో యాజకుడైన అహీమేలెకు వద్దకు వచ్చిన. అయితే అహీమేలెకు దావీదు రాకకు భయపడి నువ్వు ఒంటరిగా వచ్చితివేమని అతను అడిగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పంపిన పని ఏదో అది ఎవరితో చెప్పవద్దని నేను నా పనివారిని ఒకనొక చోటుకి వెళ్ళ నిర్ణయించింది. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమేలుతో అనగా, యాజకుడు సాధారణ రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పింది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించాక ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మనందరితో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడి నేను మా జీవితాలకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా జీవించడానికి కృప చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి శ్రమల్లో, కష్టాల్లో, మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలాసార్లు తను ఇంతకుముందు నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలని కానీ లేకపోతే విశ్వాసంలో కానీ కొన్నిసార్లు సడలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి శత్రువులతో పోరాడుతున్నప్పుడు చాలా ధైర్యంగా పోరాడవచ్చు. శత్రువు అవతల వ్యక్తి ఎంతో తెలివిగా జ్ఞానంగా ఉన్నా కానీ చాలా వివేచనతో కొన్నిసార్లు పోరాడవచ్చు. కానీ శత్రువు మనవాడు, లేకపోతే మనకు తెలిసినవాడు, లేకపోతే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు అయితే ఆ పోరాటం చేయడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. సో అంచేత దావీదు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని చంపినప్పుడు ఉన్నటువంటి విశ్వాసము, ధైర్యము, ఆ సాహసము తర్వాత ఈ 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కొన్నిసార్లు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా మన జీవితాలకు ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో, వేదనలో, లేకపోతే అనుకోని సంఘటనలు ఎదురవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎంచుకునేటువంటి విధానాలు కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను 17వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం చూడండి. నేను చదువుతున్న 45. దావీదు నీవు కత్తియు గీటయు బల్లెము ధరించుకుని నా మీద గుచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను.
47 అప్పుడు యెహోవా కత్తి చేత ఈటె చేత రక్షించువాడు కాడని దండువారందరూ తెలుసుకుందరు, యుద్ధం యెహోవాదే. తర్వాత నేను చదువుతున్నాను చూడండి, 51 వాడు బోర్ల పడక దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిల్చుండి వాని కత్తి వరదీసి దానితో వాని చంపి వాని తలను తెగవేసాను. ఈ స్టోరీ మనందరికీ బాగా తెలిసినటువంటి స్టోరీ. దావీదు గొల్లియాతుని సంహరించడం, చంపడం. దాంతో అతను జీవితంలో చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాడు, చాలా మంచి రెప్యుటేషన్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సౌలు దగ్గర చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. అలాగే సౌలు కుమారుని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో సౌలు కుమార్తెని సంపాదించుకున్నాడు. అట్ ద సేమ్ టైం శత్రువుని కూడా సంపాదించుకున్నాడు సౌలుని. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు కత్తి చేత ఈటె చేత రక్షించేవాడు కాదు. నేను కత్తి చేత ఈటె చేత రావట్లేదు, యుద్ధము యెహోవాదే. అందరూ ఫిలిస్తీన్కి భయపడుతున్నప్పుడు ఈయన చాలా ధైర్యంతో యుద్ధం చేశాడు. కానీ ఈ సంఘటనలన్నీ అయిన తర్వాత సౌలు దావీదుని చంపడానికి ప్రణాళిక వేశాడు. నేను ఇంతకుముందు చెప్పాను, శత్రువు బయటవాడైతే చాలా ఈజీగా పోరాడచ్చు కొన్నిసార్లు. కానీ శత్రువు మాంగారు అయితే, లేకపోతే శత్రువు ఇంట్లో కూడా అయితే, లేకపోతే శత్రువు అసలు ఊహించినటువంటి వ్యక్తి అయితే ఆ పోరాటం చాలా విచిత్రంగా ఉంటుంది. అంచేత సౌలు మానసికంగా, శారీరకంగా అన్నీగా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సౌలు దావీదుని చంపడానికి ప్రణాళిక వేశాడో అతడు పారిపోతూ వస్తూ ఉన్నాడు. అలా పారిపోతూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, 21వ అధ్యాయం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చింది. దావీదు అహీమెలెకు వద్దకు రావడానికి గల కారణం ఏంటి? సో మనం ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అడుగుగా. సాధారణంగా సౌలు ఆర్మీలో చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు సీక్రెట్గా రారు, చాలా సైన్యంతో వస్తారు. ఒకవేళ ఎంత సీక్రెట్ పని అయినా, లేకపోతే ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే చాలా సైన్యంతో ఆడంబరంతో వస్తారు. లేదంటే ఒకవేళ కొంతమంది వేసుకుని వస్తారు. ఒక్కడే ఎప్పుడు రాడు. ఒక్కడే వచ్చాడంటే సంథింగ్ రాంగ్. అందుకనే అహీమెలెకు యాజకుడు చాలా భయపడి అడుగుతున్నాడు, ఏంటి నువ్వు అక్కడే వచ్చేవాడు. దానికి దావీదు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి ఉన్నాడు, నేను ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితో చెప్పొద్దు అన్నాడు. సో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. తర్వాత నేను నా పనివారిని ఒక చోటికి వెళ్ళ నిర్ణయించి, అసలు పనులు ఎవరు లేరు అక్కడ. సో మనిషికి ఎప్పుడైతే ఒక భయం, ఒక ఆందోళన, లేకపోతే ఈ విషయంలో ఇంక మనం తప్పించుకోలేము, ఇంత గొలియాతుతో మనం పోరాడాం కానీ సౌలుతో పోరాడుతున్నప్పుడు ఈ యుద్ధం అలాంటిది కాదు. దావీదు గొలియాతుని మహా అయితే ఒక 1 or 2 డేస్లో చంపేసింది. కానీ యుద్ధం 9 సంవత్సరాలు. సో ఇంతకాలం మానసికంగా యుద్ధం చేయడం చాలా కష్టం, చాలా ఇబ్బందికరం కూడా. అంచేత ఒకవేళ సౌలుని చంపాలంటే చంపేయచ్చు, కానీ అతడు ప్రిన్సిపల్స్కి లోబడి యుద్ధం చేస్తాడు. ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, నేను చంపను, ఫిలిస్తీన్ అది సున్నత లేని. సో కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం సౌలు చాలా వెరీ పవర్ఫుల్.
దావీదు అంత పవర్ఫుల్ కాదు. అందుకే నన్ను ఎందుకు నువ్వు తరుముతున్నావు, నేను మిన్నల్ని, లేకపోతే నా కుటుంబం పెద్దది కాదు, లేకపోతే నేను చాలా చిన్నోడిని, ఎందుకు నన్ను ఇలా తరుముతున్నావు అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఎప్పుడైతే దావీదు నోబుకి వచ్చాడో ఆ విషయం యాజకుడికి డౌట్ వచ్చింది. సో కాబట్టి అడిగాడు, అడిగితే అబద్ధం చెప్పాడు. సో అప్పుడు ఏం అడిగాడంటే, అక్కడ చూడండి 3వ వచనం, నీ యొద్ద ఏమున్నది, 5 రొట్టెలు కానీ మరి ఏమి ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహిమేలుతో అనగా, బహుశా ఆకలేస్తుందేమో, అది ఆహారం లేదేమో చాలా రోజుల నుంచి. సో ఒక పక్క భయం, ఒక పక్క ఆందోళన, ఒక పక్క ఆకలి. సో వీటన్నిటిలో దావీదు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అంచేత ఆహారం ఇమ్మంటే అప్పుడు అన్నాడు, యాజకులు తప్ప మామూలు వాళ్ళు తినేటువంటివి ఎవరు రొట్టెలు లేవు నాకు, ఒకవేళ ఫలానా వాళ్ళు తినే రొట్టెలు ఉన్నాయి నీకు అంటే సరే అవి నాకు ఇవ్వని తీసుకున్నాడు. అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, అసలు దావీదు అహీమెలెకు దగ్గరికి రొట్టెల కోసం వచ్చాడా? సో కిందకి వెళ్ళే కొలది మనకి అర్థమవుతుంది. చూడండి, నేను చదువుతున్నా 8వ వచనం, రాజు పని వేగరంగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమైన ఆయుధమును నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన ఈటి ఏను ఉన్నదని అహీమెలెకు అడుగుగా, నేను ఖడ్గం తేలేదు, కత్తి తేలేదు, ఈటి తేలేదు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజుగారి దగ్గర నుంచి వచ్చావంటున్నావు, రాజు పని నిర్ణయించాడు అంటున్నావు, మళ్ళీ ఏమో ఆయుధాలు తేలేదంటున్నావు. ఇవన్నీ అహిమేలెకు పెద్ద డౌట్లు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అహిమేలెకు యాజకుడు. దేంట్లో నాయన ఇతను ఇలాంటి సమాధానం చెప్తున్నారు అంటే టెన్షన్లో, కొన్నిసార్లు ఒత్తిడిలో మనం చేసే పనులు ఈజీగా తెలిసిపోతాయి. అంత మామూలుగా ఉన్నప్పుడు అంత నాటకాలు ఆడలేము. సరే, అప్పుడు 9వ వచనం, యాజకుడు యాలా లోయలో నేను చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గం ఉంది, అది బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. అంటే దావీదు దేనికోసం వచ్చాడు? దేనికోసం వచ్చాడు? అహీమెలెకు దగ్గర ఒక కత్తి ఉంది, నేను వెళ్ళి దాన్ని సంపాదించుకుంటే నేను క్షేమంగా ఉంటాను. పైగా కత్తి ఎవరిది? గొల్యాతుది. మరి నువ్వు ఒకప్పుడు చెప్పావు కదా, దేవుడు ఈటితో, బల్లెంతో, లేకపోతే కత్తితో రక్షించేవాడు కాదు, నువ్వు అవన్నీ ధరించి వస్తున్నావు, కానీ నేను యెహోవా నామములో వస్తున్నాను. మరి ఇప్పుడు సౌలుతో యుద్ధం చేయడంలో అంటే సౌలు దావీదుని ఎలాగైనా చంపేస్తాడు అని అనుకున్నాడంటే ఖచ్చితంగా. కొన్నిసార్లు మన పోరాటం ఒక్క రోజులో ఒక పూటలో అయిపోయి హీరో అయిపోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ కొన్నిసార్లు పోరాడవలసిన ఇష్యూల్లో సహనం, ఓర్పు, విశ్వాసం, నిరీక్షణ ఇవి కోల్పోతూ ఉంటాం. అవి ఎప్పుడైతే కోల్పోతామో మన దృష్టి ఎట్లనైతే వదిలేసి వచ్చే మాటల మీద కనుక. అంచేత ఇప్పుడు గొల్యాతు ఖడ్గాన్ని తీసుకున్నాను, అంచేత సున్నత లేని ఫిలిస్తీయుడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఇవి అన్నావా, మరి ఇవన్నీ ఏమయ్యాయి అంటే అంతే. మానసిక, శారీరక, లేకపోతే పరిస్థితులు ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనం అందరినీ ఎలా చేసేస్తాయి. అంచేత ఇంతకీ ఎందుకు వచ్చాడరా అక్కడికి అంటే కత్తి కోసం వచ్చి, ఆ కత్తి కోసం వచ్చి ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఒక ఇష్యూకి భయపడతామో
ఎప్పుడైతే మనం కొన్ని విషయాలకి ఆందోళన చెందుతామో, ఎప్పుడైతే దేవుడు ఇంక మనల్ని కాపాడలేడేమో అనుకుంటామో అప్పుడు ఇవన్నీ వస్తాయి. నువ్వు ఏదైతే విడిచావో దాని దగ్గరికి వెళ్తావు. ఏదైతే సంపాదించుకున్నావో విశ్వాసం, ధైర్యం, ఇవన్నీ వదిలిపెట్టేస్తాయి. ప్రజలతో తెలిసి తెలియకుండా నటించడం మొదలు పెడతాడు. సో అప్పుడు దావీదు ఏమన్నాడంటే, దానికి మించింది ఏదీ లేదు, నాకు అది ఇచ్చేయాలి. కత్తి సంపాదించుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే 9వ వచనం, యాజకుడు యాలా లోయలో నుంచి చంపిన గొల్లియాతు అని ఫిలిస్తీను, అది బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. ఏఫోదు అంటే యాజకులు ధరించేటువంటి ఒకటి, లేదంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి ఒక సాధనం. సో కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవడానికి, లేకపోతే ఏదైనా విచారణ చేసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక చిత్తాన్ని తెలుసుకోవడానికి వాడే ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది. సో దాన్ని ధరిస్తా. అంచేత ఒకప్పుడు దేవుణ్ణి పట్టుకున్న ఆయన ఇప్పుడు ఈ ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఒకప్పుడు దేవుని ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు మానవ ఆలోచనలతో పనిచేయడం మొదలుపెట్టాడు. సో కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకో. ఒత్తిడిలో, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో మనం ధైర్యం కోల్పోతున్నామా, విశ్వాసాన్ని కోల్పోతున్నామా, నటన చేయడం మొదలు పెట్టామా, లేకపోతే లోకంతో కలిసిపోయామా, ఈయనైతే వదిలేమో అదే శ్రేష్టమని మళ్ళీ అక్కడ పోయావా? పేతురు వీళ్ళందరూ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చాలే ఇంక ఇవన్నీ మనం ఎందుకు, నేను చేపలు పట్టుకోవడం పోతే బెస్ట్ అని. సో ఏమైంది అంత ధైర్యం, అంత విశ్వాసం, అంత ఇవన్నీ? జీవితం మనం అనుకున్నట్టు ఉండదు. చెప్పాను కదా, ఫిలిస్తీన్తో గొలియాతో పోరాడడం చాలా ఈజీ, కానీ లోపల ఉన్నటువంటి సౌలుతో పోరాడడం అది ఒక రోజులో అయ్యే ఫైట్ కాదు. అది చాలా సంవత్సరాలు పడుతుంది. ఓపిక, నిరీక్షణ, విశ్వాసం, ఇవన్నీ కూడా కొనసాగించాలి. సరే, అప్పుడు దావీదు చూడండి 10వ వచనం, అంతటా దావీదు సౌలుకి భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి ఆకీషు నొద్దకు వచ్చి. యాక్చువల్గా దావీదు భయపడ్డాడు అంటే భయపడతాడు మరి. ఫిలిస్తీన్ చంపినప్పుడు లేని భయం ఇప్పుడు సౌలు దగ్గర ఎందుకు దావీదు భయపడ్డాడంటే 7వ వచనం 21:7, ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు యెహోవా సన్నిధిని ఉండి, అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు, అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద. దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధికి లేకపోతే యాజకుడి దగ్గరికి వచ్చాడో అక్కడ దోయేగు కూడా వచ్చాడు. బహుశా ఏమన్నా బలి అర్పిస్తున్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు మన తెలియదు, లేకపోతే ఎందుకు వచ్చాడో తెలియదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా సౌలుకి చెప్తాడు కాబట్టి పారిపోయాడు. సో కాబట్టి అక్కడి నుంచి పారిపోయి తను పిచ్చివాడిలాగా నటిస్తూ ఉన్నాడు ఆకీష్ రాజు దగ్గర. యాజకుడి దగ్గర నటించాడు, తర్వాత ఆకీష్ రాజు దగ్గర నటించడం మొదలుపెట్టాడు. 12వ వచనం, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతు రాజైన ఆకీషుకు బహు భయపడాను. కాబట్టి దావీదు వారి ఎదుట తన శరీరం మార్చుకుని వెర్రివాని వలె నడిచి ద్వారపు తలుపుల మీద గీతలకి ఉమ్మి తన గడ్డం మీదకి కాని వారు అతను పట్టుకుని పోగా అతను పిచ్చి చేష్టలు చేయవచ్చు. ఎంత నటనో జీవితంలో! అంతా ఎందుకంటే ప్రాణం కోసం అంతే. మనం కూడా చాలా 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 నటనలో పండిపోయి ఉంటాం. ఇప్పటికే విశ్వాసం అన్నాం, ప్రార్థన అన్నాం, లేకపోతే గొల్లియాతుని చంపేమన్నాం, లేకపోతే ఇంకా మనకు మించిన వాళ్ళు ఏమన్నా, ఇవన్నీ మంచివే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? దేన్ని వదిలేమో దాని దగ్గర పరిగెడుతున్నాం.
ఒకరోజు ప్రేయర్ వద్దన్నావు, ఇప్పుడు దానికోసం చర్చిలో ప్రేయర్ కోసం, ఒకరోజు ధనాన్ని విసర్జించే మరి దానికోసం అవుతుంది. ఒకప్పుడు రెప్యుటేషన్ వద్దనుకున్నాం, మళ్ళీ దానికోసం ఎందుకు ప్రయత్నం? సో సంథింగ్ రాంగ్. అచేత దాన్ని చాలా టెక్నిక్గా, చాలా తెలివిగా చేస్తాం. ఆ విషయం రాజుగారికి తెలిసిపోయింది. అందుకని రాజు అహీమెలెకుని పిలిచాడు. చూడండి, నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 22:11. రాజు యాజకుడును అహీటూబు కుమారుడు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారి యాజకులందరినీ పిలిచి వారు రాజునొద్దకు రాగా, సౌలు అహీటూబు కుమారుడు ఆలకించు, అనగా అతడు చిత్తమని ఏలును అని, నీవు యెష్షయి కుమారునికి ఆహారం ఖడ్గమిచ్చి అతని పక్షం దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుతున్నట్టు పొంచి ఉండుటయే అతడును నీవును జత కూడి తిరిగి. అసలు యాక్చువల్గా అహీమెలెకు ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఎందుకు వచ్చానని చెప్పాడు? రాజుగారు పని నిర్ణయించాడు, అది వేగరంగా జరగాలి, అందుకే నేను ఒక్కనే వచ్చాను, ఎవరితో చెప్పొద్దు అన్నాడు, ఏం చెయ్యొద్దు అన్నాడు. నా దగ్గర అన్ని కంగారులో ఖడ్గం కూడా తెచ్చుకోలేదు. ఇంత మంచిది. ఈ నటన ఎక్కడికి వచ్చింది అంటే వేరే వాడి ప్రాణాలు పోయేదాకా వచ్చింది. సో 16 వచ్చింది. రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి మరణం నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందుకు అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినాను. మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చింది. 18. రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడమని. అప్పుడు దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించిన 85 ఆ దినమును హతం చేసింది. నువ్వు క్షేమంగానే ఉన్నావు, మరి ఇతరులు నాశనం అయిపోతున్నారు కదా. నీ ఖడ్గం కావాలి కాబట్టి నట్టనాడి తెచ్చేసుకున్నావు, కానీ నీ వల్ల 85 మంది యాజకులు చచ్చిపోయారు కదా. నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించి చాలా టెక్నిక్గా చేసుకుని తెచ్చుకున్నావు, కానీ మరి దాని పర్యవసానం ఏంటి? మనం అనుకుంటాం మనం నటించడం వల్ల ఎవరికి ఏం నష్టం రాదు. వస్తుంది. మన స్వార్థం చూసుకుంటే చాలా మందికి నష్టం కలుగుతుంది. యాజకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఖడ్గం ఉంది, తెలుసా ఆయనకి. నేను ఇక్కడ అరణ్యంలో సేఫ్గా ఉండాలంటే నాకు కత్తి కావాలి, నేను సేఫ్గా ఉండాలంటే ఇలా ఉండాలి, మా కుటుంబం సేఫ్గా ఉండాలంటే ఇలా ఉండాలి అని ఈరోజు మనందరం ఆలోచించుకుంటున్నాం. సో కాబట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు ఇతరులకి, మనం చేసే నష్టం ఇతరులకి నష్టం కలుగజేస్తుంది. సో కాబట్టి 22. దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడున్నను వాడు సౌలుకు నిశ్చయంగా సంగతి తెలుపునని నేను అనుకుంటున్నాను. అప్పుడు చెప్పచ్చు కదా, మరి ఒరే బాబు నేను చెప్పాను, అబద్ధం ఆడాను, నువ్వు పారిపో, నువ్వు రేపు పొద్దున్న ఖచ్చితంగా సౌలు వస్తాడు, మిమ్మల్ని అందరిని చంపేస్తాడు, అది మూర్ఖుడు అని ఎందుకు చెప్పలేదు నువ్వు? నీ స్వార్థం, నీ డ్రామా నీకు ముఖ్యం. ఆ రోజే నేను అనుకున్నానని మనం ఇప్పుడు చెప్తున్నావు కదా, అప్పుడే ఎందుకు చెప్పలేదు వారికి? విశ్వాసంలో సన్నగిల్లితే, ధైర్యం పోతే, ఆలోచన పోతే, పరిస్థితులు మనల్ని బయటికి లోపల ముంచేస్తుంటే ఏం చేస్తావు అర్థం కాదు. కొంచెం దావీదు అక్కడి నుంచి అలా నటించడం మొదలుపెట్టాడు. నటించి 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 చాలా ఇబ్బందులు తెచ్చుకున్నాడు.
అయితే దేవుడు అతను ఎప్పుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. కొన్ని మంచి పనులు అరణ్యంలో చేస్తూ ఉన్నాడు. చాలామందికి సహకరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అంచేత ఒక రోజు నాబాల్ని చంపడానికి బయలుదేరాడు. అప్పుడు వాళ్ళ మిస్సెస్ లేదంటే వాళ్ళ ఆవిడ అతనికి ఎదురొచ్చింది. థియేటర్ నాయన నువ్వేమో దేవుని యుద్ధాలు చేస్తావు అనుకుంటే ఏదో మూర్ఖుల్ని పనికి మాలోని చంపుతావేటి. సో కాబట్టి ఇవన్నీ కూడా అతనికి కొంచెం కొంచెం జ్ఞానోదయం, లేకపోతే మధ్య మధ్యలో మేలుకొలుపులు జరుగుతున్నాయి. సో కాబట్టి అబీగయీలు బుద్ధి చెప్పింది. సో నాకు వాళ్ళు ఆహారం ఇవ్వాలి కాబట్టి నేను చంపేయాలంటే, నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి ఎవడో నన్ను పట్టించుకోవట్లేదు. నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి అందరూ నన్ను చూసేయాలి. హూ టోల్స్ యూ? దేవుడు పరీక్ష పెడితే దాంట్లోంచి మనం బయటికి రావడానికి ఆయనే తీయాలి, మనం రాకూడదు. ఆ టర్మ్ లేకపోతే ఆ టెన్యూర్ అయిపోయే వరకు ఓర్పు, సహనం, విధేయత నేర్చుకోవాల్సిన పాఠాలు. సో వీటిలో చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తాడు. సో కాబట్టి అతడు చాలా చాలా విషయాలు డ్రామా ఆడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 27:7. సమూయేలు మొదటి గ్రంథం 27:7. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతయు 1 సంవత్సరము 4 నెలలు. అక్కడి నుంచి పారిపోయి ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళి ఎంత కాలం నటించాడరా అంటే 1 సంవత్సరం 4 నెలలు నటన. ఫిలిస్తీన్ల దేశంలో ఫిలిస్తీన్లకు అడ్డం పట్టుకుంది. అంటే ఫిలిస్తీన్ దేశంలోనికి సౌలు రాడు కాబట్టి ఇక్కడ నేను సేఫ్గా ఉంటాను. మరి ఒకప్పుడు ఈ సొన్నత లేని ఫిలిస్తీన్లు ఆటూట అన్నా మరి దేన్నైతే వ్యతిరేకించావు అక్కడికి వచ్చావేంటి? సేఫ్ గేమ్ ఆడలేవు కదా. ఎంతకాలం ఆడతావు? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. దావీదు అతని జనులు 3వ దినము సిక్లగ్కు వచ్చి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగ్ మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనుల్ని నలపలేము, అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు అతని జనులు పట్టణం వచ్చి అది కాల్చబడి తన భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి పోబడి ఏడ్చుటకు శక్తి లేక 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారులు బట్టి కుమార్తె జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపారు. కాబట్టి చెడ్డ పేరు తెచ్చుకుంటాడు నటించడం మొదలు పెడితే. ఎవరి ప్రాణం మీదకి వస్తుంది? దేనికోసం అయితే నటించావో అదే పోతుంది. ఈరోజు అహీమేలెకు దగ్గర నటించావు, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆకీష్ దగ్గర నటించావు, మంచి పేరు సంపాదించావు. ఫిలిస్తీన్ల దగ్గర నటించావు, మంచి డ్రామా బాగా పండింది ఈ సంవత్సరం. కానీ పరిస్థితులు అలా ఉండవు కదా అనిసారి. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే అతడు ఎన్నిసార్లు పడిపోయినాడు, అతడు ఎన్నిసార్లు ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఓ మంచి పని చేస్తుంటాడు. ఏంటంటే చూడండి, నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 36. ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి చంపుదాం రండి అని ఎవరు చెప్పుకోండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోండి. పరిస్థితులన్నీ పాడైపోయిన తర్వాత ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు భార్యలు, పిల్లలు
వీళ్ళందరినీ చెరపట్టుకుంది. ఎక్కడ సేఫ్గా ఉంటామంటే దేవుని యొక్క ప్రొటెక్షన్లో, అంతేగాని దేవుని సన్నిధి వెలుపల కాదు. 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పు. అబ్యాతారు ఏఫోదు దావీదు వద్దకు తీసుకుని వచ్చాడు. అహీమెలెకు అంటే ఫాదర్, అబ్యాతారు కొడుకు. అందరినీ చంపేశారు. అబ్యాతారిని వాళ్ళు తప్పించారు కాబట్టి దావీదు దగ్గరికి వచ్చారు కాబట్టి పెంచారు. తర్వాత ఇప్పుడు అబ్యాతారిని తన దగ్గర ఉంచుకున్నాడు. దావీదు కొన్ని మంచి పనులు చేశారు. అప్పుడు ఏమని అడుగుతున్నాడు, ఏమని సెలెక్ట్ చేసుకోండి, ఏఫోదుని. అదేంటి ఇంతకుముందు ఏఫోదు వెనకాలన్న ఖడ్గాన్ని కదా సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు, ఇప్పుడు ఏఫోదు సెలెక్ట్ చేసుకున్నావేంటి? జ్ఞానోదయం అయింది, వివేచన వచ్చింది. అయ్యో నేను అంత తప్పు చేశాను ఈ సంవత్సరం 2 సంవత్సరాలు, ఎలా పిచ్చోళ్ళలాగా ఎందుకు రావద్దు, నా ప్రాణం కోసం అందరినీ చంపుతున్నాను, అందరినీ డ్రామాలు ఆడుతున్నాను, ఇది ఇంత స్ట్రెస్లో ఇలా ఎందుకు చేశాను నేను పిచ్చుకోను. రియలైజేషన్ వచ్చింది. కొంతమంది రియలైజేషన్ రాదు ఎన్ని సంవత్సరాలు. అందుకే దేవునికి హృదయానుసారుడు, ఎందుకంటే రియలైజేషన్ తీసుకురా. అయిపోదు అడుగుదాం దేవుని. ఇప్పుడు మనకు కావాల్సింది ఖడ్గం కాదు, ధైర్యం. దేవుడిని బట్టి ధైర్యం. మనకు కావాల్సింది ఖడ్గం కాదు, నీ చిత్తం. చేత అడిగాడు, నేను వెళ్తే నేను పట్టుకుంటాను. అంతకుముందు అడిగేవాడు కానీ మర్చిపోయాడు. ఇప్పుడు అడుగుతాడు. నేను ఇప్పుడు అన్నాడు, వెళ్ళి పట్టుకుంటారు. అప్పుడు వెళ్ళి పట్టుకొని వచ్చి పశ్చాత్తాపడ్డాడు. అంచేత స్ట్రెస్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, లేకపోతే భయంకరమైన ఎకనామిక్ క్రైసిస్లో, లేకపోతే రకరకాల సిచ్యువేషన్స్లో శత్రువు మన ఇంట్లో ఓడైనప్పుడు ఇవన్నీ కూడా మనం కూడా చాలాసార్లు నటించేస్తాం. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేనికోసం నటిస్తున్నావు అదే పీకల మీదకి వస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఖడ్గాన్ని కాదు ఎంచుకోవాల్సింది, పిరికితో లేకపోతే విశ్వాసం కోల్పోయి ఇలా దేన్నైతే వదిలేసామో మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం. దేన్నైతే అసహించుకున్నామో, ఖడ్గం చేత కాదు, కత్తి చేత కాదు, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం అవుతుంది. డబ్బు చేత కాదని మళ్ళీ దాని వెనకాల పరిగెట్టడం. అంచేత ఈరోజు మనం దేవుని చిత్తాన్ని గ్రహించాలి. దేవుని చిత్తాన్ని మనం పట్టుకోవాలి. యెహోవా కత్తి చేత, ఈ చేత రక్షించడు. ఎప్పుడు విశ్వాసంతో మనం ఆయన చిత్తంలో ఉన్నావు ప్రయాణం చేయాలి. భయంతో ఎక్కడికి పారిపోతాం? నర్త నటించేస్తాం. మరి ఆ నర్తను తెలిసిపోదా ఒక రోజున. అందుకే దావీదు చాలా దేవుని హృదయానుసారుడు. ఎందుకు ఏదంటే అతను తప్పు తెలుసుకున్నాడు. సమూయేలు 2వ 11 బత్షెబతో పాపం చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అడిగాడు, తప్పు చేశాను క్షమించు. దావీదు చివరి కాలంలో 2వ సమూయేలు గ్రంథంలో ఆర్మీని లెక్కించమన్నాడు. లెక్కించాను. అప్పుడు చెప్పేది అతను సైన్యాధిపతి, ఎందుకునైనా నేను ఇస్రాయేలీలు ఇస్కరేణుల్లా ఉంటాయి, లెక్కించో, డూ వాట్ ఐ సే. ఇది పిచ్చెక్కినట్టుంది, సరే లెక్కిద్దాం కదా. చేత అప్పుడు దేవుని కోపం, ఉగ్రత వచ్చింది. ఏం కావాలో సెలెక్ట్ చేసుకో. 3 ఉగ్రతలు నీ మీదకి. అప్పుడు అన్నాడు, నేను తప్పు చేశాను, చాలా తప్పు చేశాను సైన్యాన్ని లెక్కించి. అంచేత మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడడం కష్టం.
అంచేత నీ తెగులతోనే చంపారు. దావీదుకి తెలుసు, ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు. అందుకని సమూయేలు 2వ గ్రంథం చివరిలో అతను ఎంచుకున్న చాయిస్కి ఒక రీజన్ ఉంది. ఏంటంటే చూడండి, నేను చదువుతున్న సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు, నాకు గొప్ప చిక్కులో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యం గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుతుంది కాక. మనుషుల చేతిలో పడద్దు, వాళ్ళకి క్షమించరు, వాళ్ళకి క్షమాపణ ఉండదు, వాళ్ళు కనికరం చూపించరు. ఒకవేళ తప్పు చేస్తే దేవుని చేతులు పడదు. యెహోవా బహు ఆశ్చర్యం గలవాడు. అచ్చా చాలామంది ఆ రోజు ఇంచుమించు కొన్ని వేల మంది చచ్చిపోయారు. కానీ దావీదు చేసిన పని ఏంటంటే అరోనా కళ్ళం దగ్గర అతను బలి అర్పించడానికి పూనుకున్నాడు. అక్కడ క్షమాపణ అడుగుతున్నాడు, నేను చేసిన తప్పు క్షమించి. అంచేత అదే తర్వాత రోజుల్లో దేవాలయం. ఈరోజు స్ట్రెస్లో, భయంకరమైన సిచ్యువేషన్లో, లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకుని నటించేసి యెహోవా వాత్సల్యం గలవాడు. మనుషుల చేతిలో పడకూడదు, దేవుని చేతిలో ఉండకూడదు. మనుషులైతే మనల్ని ఘోరంగా హింసిస్తారు. ఒకవేళ తప్పు చేసిన దేవుడు క్షమిస్తారు. మనం కత్తి, డబ్బు, లేకపోతే పేరు, వీటి వెనకాల పడి నటించేసి పెద్దగా ఏదో సంపాదిద్దాం అనుకుంటున్నాం. కానీ దేవుని చిత్తాన్ని మిస్ అవుతావు. నీ వల్ల అనేక మంది నష్టపోతారు. నీ కుటుంబం నష్టపోతుంది, నీ పిల్లలు నష్టపోతారు నీ నటన వల్ల. నీకున్న గొప్ప పేరు పాడవుతుంది. ఎందుకు పశ్చాత్తాపడకూడదు? దావీదు ఒకప్పుడు ఖడ్గం ఎంచుకున్నాడు, తర్వాత తెలిసింది అది తప్పు చేశాను. అందుకు ఏ ఫోదుని ఎంచుకోవాలి? దేవుని చేతిలోనే పడాలి, మనుషుల చేతిలో పడకూడదు. మంచిగా ఆపేద్దాం, నటన జెన్యూన్గా బ్రతుకుదాం, ఒప్పుకుందాం. విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోకూడదు. దావీదు చాలాసార్లు భయపడ్డాడు, ఎందుకంటే చచ్చిపోతానన్నా. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకున్నాం, విశ్వాసంతో ఉన్నాం, పశ్చాత్తాపడదాం, దేవుని చేతిలో పడదాం. ఆయన ప్రేమ గలవాడు. ఇలా నష్టం జరిగినా సరే ఆయన పూడుస్తాడు. అందుకే దావీదు దేవుణ్ణి నా హృదయానుసారుగా ఎందుకు తెలుసు, ఎప్పుడు తప్పు చేసినా సరే, ఎంత జరిగిపోయినా సరే తిరిగి ఆయన దగ్గరికి వస్తాం. కాబట్టి ఈరోజు మనం ఆయన దగ్గరికి చేరుతాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రీతండ్రి, మాకు ఇచ్చిన వర్తమానం దీవించండి. మనుషులు కూర్లు నేను మేము మనుషుల చేతిలో పడితే మమ్మల్ని క్షమించరు, మమ్మల్ని కనికరించరు. కానీ నీ చేతిలో పడితే క్షమిస్తాం. కానీ నీకు దూరంగా బ్రతుకుతున్నాం, నటన నేర్చుకున్నాం, విశ్వాసం వదిలేసాం, భయపడుతున్నాం. ఏదైతే వదిలేమో మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నాం. మమ్మల్ని క్షమించండి. నేను ధైర్యం తెచ్చుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, తిరిగి నీ మార్గాల్లో కొనసాగడానికి, నేను ఖడ్గాలు ఎంచుకోవడం కాదు, ఏ ఫోదుని ఎంచుకోవడానికి సాయం చేయి. అలాంటి కృప మా అందరికీ దయచేసి నీ చిత్తాన్ని మళ్ళా చేయడానికి, పూనుకోవడానికి, అనేకమైన దీవెనలు పొందుకుని హృదయానుసారులుగా బ్రతకడానికి సాయం చేయి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి రెవరెండ్ సమర్థం రవయ్య గారికి అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకటనలు ఆదివారం యథావిధిగా ఉదయం 8 గంటలకు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన జరుగుతుంది కనుక సంఘమందు ప్రతి ఒక్కరు పాల్గొని దైవదీవులు పొందాలని మనం చేస్తున్నాం. సమయంలో మనం తలలో ఉంచినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని నేను మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. శోధనలోని తేక కీనుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన ప్రేమించి బిడ్డలందరికీ మరి ముఖ్యంగా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి రాత్రికాల సమయంలో మనందరికీ తోడేండును గాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.